నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయి సంచలన ప్రకటన. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ట్వీట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ. రానున్న బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని వినతి. రాజధాని టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరిందన్న మంత్రి నారాయణ. ఫిబ్రవరి 2వ వారంలో పనులు చేపడతామని వెల్లడి. తులసిబాబును పోలీసు కస్టడీకి అనుమతించిన గుంటూరు కోర్టు. ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రశ్నించేందుకు అనుమతి. మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 8కి చేరిన మృతులు. పేలుడు దాడికి కూలిన పైకప్పు 5 కిలోమీటర్లు వినిపించిన భారీ శబ్దం. అక్రమ వలసదారులపై కొరడా జులిపించిన ట్రంప్. 538 మందిని విమానాల్లో స్వదేశాలకు తరలింపు. వైసీపీలో పెను కలకలం రేగింది. అక్రమాస్తుల కేసులు మొదలుకొని అధికార అరాచకాల వరకు జగన్ కొరటీరులో సాక్షిభూతంగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. రాజీనామా నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. వేరే పదవుల్లో ప్రయోజనాలో లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదన్న సాయిరెడ్డి తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని పేర్కొన్నారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా అవకాశమిచ్చిన జగన్కు తనను ఎంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుడని పేర్కొన్నారు. దాదాపు 9 ఏళ్లు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చిన ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగానే విభేదించానన్న సాయిరెడ్డి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ఎక్స్లో పేర్కొన్నారు. ఇక సాయిరెడ్డి రాజకీయ సన్యాసానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ నాయుడు తెలుసుకుందాం. రమణ, చెప్పండి, సాయిరెడ్డి అకస్మాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణమేంటి? వైఎస్ కుటుంబానికి తొలి నుంచి కూడా చాలా విధేయుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇటు వైఎస్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు అన్నదండలుగా ఉన్నాడు. మొత్తంగా ఆడిటర్ గా కుటుంబానికి పరిచయం అయ్యి అక్కడి నుంచి వైఎస్ సంబంధించినటువంటి కుటుంబానికి ఆడిటింగ్ చేస్తూ మన అక్రమస్తుల కేసులను కూడా చాలా వరకు 1000 కోట్లు ఆర్జించి పెట్టడంలో చాలా సహాయపడ్డాడని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. వీటన్నిటిపైన అక్రమాస్తుల కేసులను కూడా జగన్ తో పాటు ఆయన జైలుకి వెళ్లి వైఎస్ కుటుంబానికి ఆప్తులు కావడంతో, అలాగే కీలకమైనటువంటి వ్యక్తి కావడంతో జగన్ కూడా మొదటి నుంచి పార్టీలోనూ తొలుత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమేణా రాను రాను ఆయనకు విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించడంతో తీవ్ర అసంతృప్తికి లోనై పూర్తిగా పార్టీ నుంచి బయటికి వెళ్లారనేటువంటి విషయాలు మాత్రం వైసీపీ శ్రేణుల నుంచి వినపడుతున్నాయి. చాలా కాలంగా అయితే వైసీపీ అధినేత జగన్ అలాగే ఆయన పట్ల జరుగుతున్నటువంటి పరిణామాలపై చాలా అసంతృప్తిగా ఉన్నాడు. మొదట్లో చూస్తే కనుక పార్టీ ప్రారంభించడం ముందు, అలాగే అంతకంటే ముందు నుంచి కూడా వైఎస్ కుటుంబానికి వీరే విధేయుడిగా ఉన్నాడు. అన్నిట్లో కూడా తోడునడి ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి తొలుత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా గడిచిన అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిరెడ్డిని జగన్ ఒక విధంగా పక్కన పెట్టారనే చెప్పాలి. చూస్తే కనుక మొత్తంగా అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలు, అలాగే పార్టీలో కీలక బాధ్యతలు చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. పార్టీని అధికారంలో తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రతి విషయాన్ని కూడా జగన్ ఆయనతో చర్చించే పరిస్థితి ఉండేది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాధాన్యత తగ్గించడం జరిగింది. సజ్జల ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి పార్టీలోను ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరు తీసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య అభిప్రాయ భేదాలు రావడం జరిగింది. వారిద్దరి మధ్య విభేదాలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో సజ్జలకే ఎక్కువగా జగన్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలోనూ కూడా విజయసాయిరెడ్డిని ఒక విధంగా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. తొలుత పార్టీ సంబంధించి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గాను కూడా విజయసాయిరెడ్డి నియమించారు. అక్కడ చాలా వరకు
అభియోగాలు వచ్చాయని చెప్పేసి ఆయనను ఉన్నపలంగా తప్పించడం జరిగింది. అదే విధంగా పలు కేసులను కూడా ఆయన ఇరుక్కుపోయినప్పటికీ కూడా ఆయనకు అండదండలు అందించలేదు అనేటువంటి అభిప్రాయాన్ని విజయసాయి రెడ్డి సన్నిహితుల వద్ద చాలా రోజులుగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇటు ఆయనతో పాటు అక్రమాస్తుల కేసులను జైలుకు వెళ్లిచ్చినప్పటికీ కూడా తొలి నుంచి కుటుంబానికి అండగా ఉన్నప్పటికీ కూడా తనను విస్మరిస్తున్నారు, తన పక్కన పెట్టారు అనేటువంటి అసంతృప్తితో దాదాపు 5 ఏళ్లుగా నలిగిపోయారు. తన ఆవేదనను కూడా తన సన్నిహితుల వద్ద పలుమార్లు వెళ్లబుచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కువగా కీలకమైనటువంటి సమావేశాల్లోనే అప్పుడప్పుడు కనిపించేవారు తప్ప మిగతా ఎప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు రాని పరిస్థితి గత 5 ఏళ్లలో కూడా జరిగింది. మొత్తం చూసుకున్న ఈ రోజు కాకుండా గడిచిన 5 ఏళ్లలోనూ ఆయన పక్కన పెట్టి ఆయన పట్ల ఒకంత అవమానకరంగా వ్యవహరించిన వల్లనే ఈ రోజు పార్టీ నుంచి పూర్తిగా బయటకు వెళ్ళడం, కొద్దిగా రాజకీయాల నుంచి తప్పుకుంటూ అశ్వత్థాన్యాసం చేయడానికి ప్రధాన కారణం అని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. చూస్తే కనుక ఇటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇప్పటికే ఇటు మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య ఇప్పటికే రాజీనామాలు చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం కూడా రాజ్యసభలో తగ్గిపోయింది. అదేవిధంగా చూస్తే కనుక పార్టీ పదవుల కేటాయింపు విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో చూసిన పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ పార్టీ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత ఢిల్లీలో చూస్తే కనుక ఆయన పదవి ఇవ్వకుండా మళ్ళీ ఆయన బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీంతో కూడా ఆయన మరింత అసంతృప్తికి లోనయ్యారు. ఇటు తనకు మొదటి నుంచి అండగా ఉన్నటువంటి జగన్ క్రమంగా దూరంగా పెట్టడం, అదే సమయంలో పలు కీలకమైనటువంటి కేసుల్లో ఇరుక్కుపోయినప్పటికీ కూడా తనకు మద్దతుగా నిలవకపోవడం, తనను రక్షించేటువంటి ప్రయత్నం చేయకపోవడంతో చాలా ఆవేదన చెంది తన సన్నిహితుల వద్ద కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇటు ఢిల్లీ మద్యం కేసులను కూడా ఇరుక్కుపోయారు గతంలో. అదేవిధంగా ఇటీవల చూస్తే కనుక కాకినాడ కోర్టు సంబంధించినటువంటి ఈ లావాదేవీలలో బెదిరించారని చెప్పేసి యూబీటీలో కేసు నమోదు చేసింది. దీంట్లో ప్రస్తుతం ఆయన విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటు సజ్జలతో విభేదాలు ఉండడం, అలాగే జగన్ వద్ద ప్రాధాన్యత తగ్గిపోవడం, అటు కేసులన్నీ కూడా చుట్టుముట్టిన పరిస్థితుల్లోనూ ఇక తనకు ఎవరు అండగా లేరు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి తను ఇక దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతోనే ఇక ఏ పార్టీ వైపు వెళ్లకుండా పూర్తి రాజకీయాల నుంచి పక్కకి తప్పుకోవాలి, తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి, సైలెంట్ గా ఉండాలనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టుగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. చూస్తే కనుక కీలకమైనటువంటి నేతలు వైఎస్ఐసీలో చూస్తే కనుక ఎన్నికల తర్వాత కీలకమైనటువంటి నేతలు కూడా ఒక్కొక్కరిగా జగన్ కు గుడ్ బై చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ కు బాబాయ్ వస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన ఎన్నికల తర్వాత జగన్ కు గుడ్ బై చెప్పేసి జనసేనలో వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆయనతో పాటు చాలా మంది ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ మినిస్టర్లు, అలాగే దాదాపు 10-15 మంది దాంట్లో కీలకమైన లీడర్లు కూడా జగన్ ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే విజయసాయి రెడ్డి లాంటి నేత, తొలి నుంచి అండగా ఉన్నటువంటి నేత, పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి ఇటు పార్టీ నుంచి వెళ్లిపోవడం పట్ల వైసీపీ శ్రేణుల్లో మాత్రం పూర్తిగా కలకలం రేగిందని చెప్పాలి. చూస్తే కనుక అసలు విజయసాయి రెడ్డి నెంబర్ 2 గా వ్యవహరించి వచ్చారు గతంలో. అయితే ఇప్పుడు సత్యనారాయణ మొత్తం బాధ్యతలు అప్పగించిన అదే సమయంలో ఇది విజయసాయి రెడ్డి తప్పుకోవడంతో పాటు ఆయనతో పాటు మరికొంతమంది కూడా పార్టీని వీడేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. రేపు ఇళ్లలో విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంతమంది వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి నేతలు కూడా, కీలకమైన నేతలు కూడా బయటకు వచ్చి రాజీనామా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికి మొదటి నుంచి అండగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వైసీపీని వీడడం, రాజకీయాల నుంచి తప్పుకోవడం మాత్రం జగన్ పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. రమణ, చెప్పండి, విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటనతో వైసీపీలో కలకలం రేగినట్లు తెలుస్తోంది. అయితే విజయసాయి రెడ్డి ప్రకటనలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉంది? ఇప్పటి వరకైతే ఇంకా అఫీషియల్ గా అయితే ఎవరు స్పందించలేదు. అయితే కొంతమందితో మాట్లాడినప్పుడు అయితే మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉండడం వల్ల మాత్రమే ఆయన పార్టీ వీడారు తప్ప మరే కారణం ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమైనటువంటి నేతలు స్పష్టం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ట్విట్టర్ వేదికగా ఈ తాను రాజకీయం నుంచి అసంతానం చేసినట్టుగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికైతే ఇంకా వైసీపీ నుంచి ఎవరు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ అలాంటివి అయితే ఇంకా ఇప్పటివరకు ఏం జరగలేదు. అయితే పార్టీ నేతలతో మాట్లాడినప్పుడు మాత్రం అసంతృప్తితోనే వెళ్ళిపోయాడు. జగన్ చేసినటువంటి అవమానకరమైనటువంటి
బహుమానకరమైనటువంటి పరిస్థితుల్లోనే తాను పార్టీ వీడాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయానికి కీలక నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే గతంలో చూస్తే కనుక ఇప్పుడు ఆలనాని కూడా చాలా జగన్ వ్యవహార శైలితో తీవ్రంగా మనస్తాపానికి లోనై ఆయన పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక అవంతి శ్రీనివాస్ కావచ్చు, గ్రంథి శ్రీనివాస్, అలాగే అప్పుడు కీలకమైన నేతలందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇటు విజయసాయి రెడ్డి కూడా కీలకమైన నేత రాజీనామా చేయడం అయితే వైసీపీలో కలకలం అయ్యింది. వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్రమైన చర్చ అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం నిర్ణయం అయితే తన వ్యక్తిగతమని చెప్పేసి విజయసాయి రెడ్డి ట్విట్టర్ పోస్ట్ లో తెలియజేయడం జరిగింది. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు ఏవీ లేవు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అదేవిధంగా ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఆయన లేవరెత్తారు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉంది తనకు అనేటువంటి అంశాన్ని కూడా ఈ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేయడం వెనక కారణాలు ఏమై ఉంటాయి అనేటువంటి అంశం పైన కూడా ఆ పార్టీలో విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. సాధారణంగా పార్టీ వీడేటువంటి స్టేట్మెంట్ లో ఇవన్నీ ఉండవు. బట్ ఎందుకు ఆ అంశాలన్నీ ప్రస్తావించాల్సి వచ్చింది, ఆయన భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తారు అనేటువంటి అంశం పైన కూడా కొంత పార్టీ శ్రేణులు అయితే ఒక విధమైనటువంటి చర్చ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందన్నటువంటి విజయసాయి రెడ్డి ఆ ప్రకటనపై మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతుంది. మొత్తానికి జగన్ కు బై చెప్పి పార్టీ నుంచి వీడిపోవడం వెనక మాత్రం వైసీపీ నేతలు అలాగే జగన్ కూడా ఒక విధంగా షాక్ గురయ్యారనే చెప్పాలి. ధన్యవాదాలు రమణ. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన సీఎం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. బడ్జెట్లో ఏపీకి ఆర్థిక సహకారం అందించాలని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం పట్ల ఆర్థిక మంత్రికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. అమరావతి, పోలవరం పైన చర్చించినట్లు నిర్మలతో భేటీ అనంతరం సీఎం ట్వీట్ చేశారు. నిర్మలా సీతారామన్తో భేటీ అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై సుమారు 30 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. దావోస్ పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు సాదర స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు దావోస్ పర్యటన వివరాలను వారికి వివరించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విషయంలో వైసీపీ విమర్శలపై డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. వైసీపీ హయాంలో పెట్టుబడుల గురించి అడిగితే కోడిగుడ్డు కథలు చెప్పిన వాళ్లు ఇప్పుడు విమర్శించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రధాని చేసిన శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు, పెట్టుబడులు వైసీపీ నేతల కళ్లకు కనిపించడం లేదా అని మంత్రి డోలా ప్రశ్నించారు. వైసీపీ నేతల్ని ప్రజలు చీకొట్టినా తీరు మార్చుకోలేదన్నారు. జనవరి నెలాఖరులోగా రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందన్న ఆయన 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. నీలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లో హైకోర్టు రాప్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ను నారాయణ పరిశీలించారు. 2014-19లో వర్క్ ఆపేస్తే కాంట్రాక్టర్ కానీ క్లోజ్ చేసి ఉండేస్తుంటే లీగల్ ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళకి క్లోజ్ చేయాల, వాళ్ళకి సెటిల్మెంట్ చేయాల, వాళ్ళు అట్నే ఉండిపోయారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు బ్యాంకులో ఇచ్చిన యొక్క డిపాజిట్లు కావచ్చు, ఏదే కావచ్చు, అన్ని అట్నే ఉంచేశారు. అనేక హర్డిల్స్ ఉంటే అవన్నీ కూడా కమిటీలు వేసి డిస్కస్ చేసి అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినాయి. అదేవిధంగా కొన్ని అంటే రివర్స్ టెండరింగ్ అని ఇలా కొన్ని ఉంటే వాటిలన్నిటి కూడా అథారిటీలో డిస్కస్ చేసి, మళ్ళీ క్యాబినెట్లో డిస్కస్ చేసి, మళ్ళీ అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసి అన్ని లీగల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయినాయి. రైతులకు కూడా ఇవ్వాల్సిన యాన్యుటీ కూడా రెండు బాకీ ఉంటే వాటికి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. మొత్తం 40 టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈ రోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది. ఈ నెలాఖరు లోపల అంటే జనవరి 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి.
ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్లే రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో P4 విధానం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను సకాలంలో జమ చేయలేదన్నారు. ఫలితంగా వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాల కొరత ఏర్పడిందని తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వం హయాంలో కేవలం పులివెందులలోని వైద్య కళాశాల నిర్మాణానికి మాత్రమే 70% మేర నిధులు వెచ్చించారని సత్యకుమార్ తెలిపారు. చాలా చోట్ల కళాశాలల నిర్మాణ పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయని గుర్తు చేశారు. వైద్య కళాశాలలోని ఉచిత సీట్ల విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. 5 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పర్యాటక కాలేజీలు మంజూరు చేస్తే దానికి ఖర్చు పెట్టాల్సిన మొత్తం పూర్తి చేయడం కోసం 8,550 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే గత ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టింది 2,100 కోట్లు. దాంట్లో 1,400 కోట్లు మాత్రం బిల్లులు చెల్లించి ఇంకా 700 కోట్లు ఈ ప్రభుత్వం మీద పెట్టిపోయింది. అంటే 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. మీరు ఎక్కడ ఏ కాలేజీకి వెళ్ళి చూసినా కూడా ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. కొన్ని చోట్ల పునాదులు గురించి పార్వతీపురం లాంటి కాలేజీకి అయితే టెండరే పిలవలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకుండా కాలేజీలు ప్రారంభించడం అవకాశం లేదు. అందుకని గత సంవత్సరం ఎన్ఎంసీ రిజెక్ట్ చేసింది. పీపీపీ మోడల్లోకి వెళ్తే ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది, యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. అయితే ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే భూమి సేకరణ కానీ లేదా ఖర్చు పెట్టిన డబ్బులు ఉన్నాయో దానికి తోడు ఇంకొంచెం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇచ్చి మిగిలిన మొత్తానికి ప్రైవేట్ P4 భాగస్వామ్యాలు పెట్టి ఒక నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయాలి. P4 మోడల్లో పోయినా కూడా మేము చెప్తున్న వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ లేదా మా ఈక్విటీ ఎంత ఉంటుందో ప్రభుత్వంది, ప్రజల ఈక్విటీ ఎంత ఉందో దానికి తగినట్లుగా ఫ్రీ సీట్లు వస్తాయి కన్వీనర్ కోటాలు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్రంలో 86 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని పట్టాభి చెప్పారు. స్వచ్ఛ దివస్ నాటికి చెత్తను నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో చెత్త నుండి విద్యుత్ తయారు చేసేటటువంటి ప్లాంట్స్ 2 ఉన్నాయి. ఒకటి మనకి గుంటూరు దగ్గర, రెండోది విశాఖపట్నం దగ్గర 2 ప్లాంట్లు పనిచేస్తా ఉన్నాయి. ప్రతిరోజు కూడా 1000 టన్నుల చెత్తని ప్రాసెస్ చేసి విద్యుత్ తయారు చేసేటటువంటి ప్లాంట్లు. మరి గుంటూరు వద్ద ఉన్నటువంటి ప్లాంట్ కి ఇక్కడ ప్రతిరోజు వస్తున్నటువంటి చెత్తని తరలించే విధంగా కూడా మేము అతి త్వరలోనే ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే కొంత జరుగుతూ ఉంది. ఇంకా ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని క్లియర్ చేసి కొత్తగా చెత్త మళ్ళీ ఏది కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ లో పేరుకుపోకుండా దానిని పూర్తిగా కూడా ఆ ప్లాంట్ కి తరలించే ఏర్పాటు కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేస్తుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో నేరాలన్నీ రికార్డు అయ్యేలా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కోస్టల్ మానిటరింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆయన ప్రారంభించారు. చీరాల, వేటపాలెం సముద్ర తీర ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. అనంతరం కారంచేడులో పోలీస్ విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. ఒక రోడ్ యాక్సిడెంట్ గానీ, ఒక కొట్లాట గానీ, దొమ్మి గానీ, లేదా ఒక ప్రాపర్టీ అఫెన్స్ గానీ, ఏదైనా సరే ఒక నేరం అంటూ జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలా. 31 మార్చి కల్లా 1,00,000 కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. విజయవాడలో 1,150 కెమెరాలు దాతలే ఇచ్చారు. ఈ కెమెరాలన్నింటినీ మేము అనుసంధానం చేస్తాం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి, కనిపించాలి, లేదా కనీసం రికార్డ్ అయిన దృశ్యం చూసి దొంగలు పట్టుకోవడం అవకాశం ఉండాలి. వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు గుంటూరు జిల్లా కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు సన్నిహితుడైన తులసిబాబు కూడా తనపై హత్యాయత్నం చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. తులసిబాబును ఇటీవలే అరెస్టు చేశారు. తులసిబాబును లోతుగా ప్రశ్నిస్తే రఘురామపై హత్యాయత్నం చేసిందెవరో తెలుస్తుందని భావిస్తున్న పోలీసులు గుంటూరు జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. పోలీసుల అభ్యర్థనకు అంగీకరించిన న్యాయస్థానం ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబును ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రశ్నించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో సంచలనం రేపిన కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. విశాఖ ఎన్ఐఏ కోర్టుకు నిందితుడు శ్రీనివాస్ హాజరైన కేసులో సాక్షిగా ఉన్న జగన్ రాకపోవడంతో న్యాయస్థానం విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. శ్రీనివాస్కు బెయిల్ మంజూరై ఏడాది కావస్తోందని, 3 ఏళ్లుగా సాక్ష్యం చెప్పేందుకు జగన్ ముందుకు రాకపోవడం వల్ల విచారణ సాగడం లేదని కోడికత్తి శ్రీనివాస్ తరపు న్యాయవాది ఆరోపించారు. వాయిదాలకు గైర్హాజరైతే కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కోరారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వారితో ప్రమాణం చేయించారు. వీరిద్దరితో కలిపి హైకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. కర్నూలు జిల్లాకు చెందిన జస్టిస్ హరినాథ శర్మ నెల్లూరు విఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. 2007 అక్టోబర్లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. 2017-18 మధ్య అనంతపురం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా, 2022లో హైకోర్టు రిజిస్ట్రార్గా, 2023లో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా సేవలందించారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు కూడా నెల్లూరు విఆర్ లా కాలేజీలోనే న్యాయశాస్త్రం అభ్యసించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2014లో జ్యుడిషియల్ సర్వీసులోకి వచ్చారు. ఏలూరు జిల్లా అదనపు జిల్లా జడ్జిగా మొట్టమొదటిగా పోస్టింగ్ తీసుకున్న జస్టిస్ లక్ష్మణరావు 2021 సెప్టెంబర్ 2న హైకోర్టు రిజిస్ట్రార్గా, 2022 అక్టోబర్ 22న రిజిస్ట్రార్ జనరల్గా నియమితులయ్యారు. రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులతో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను లోకేష్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు దాటికి 8 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పైకప్పు కూలిందన్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మరో 7 గాయపడ్డారని వెల్లడించారు. ఇప్పటివరకు 4 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. 5 క్షతగాత్రులను రక్షించామని చెప్పారు. ఉదయం 10:30 గంటల సమయంలో జవహర్నగర్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఎల్టీపీ సెక్షన్లో పేలుడు జరిగినట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిందని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో 13 నుంచి 14 మంది పనిచేస్తున్నారని తెలిపారు. ప్రమాద ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. నాగ్పూర్ నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఫడ్నవీస్ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికార పగ్గాలు చేపట్టగానే అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది వలసదారులను అరెస్టు చేశామని శ్వేతసౌధం ఎక్స్లో పోస్టు చేసింది. వారంతా పలు నేరాల్లో నిందితులుగా ఉన్నారని పేర్కొంది. వందలాది మంది అక్రమ వలసదారులను వైమానిక దళానికి చెందిన విమానంలో స్వదేశానికి తిరిగి పంపించామని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. వలసదారులను వెనక్కి పంపించే అతిపెద్ద ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. అధ్యక్షుడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆపరేషన్ చేపట్టామని వెల్లడించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయగానే దేశ దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తున్న నేపథ్యంలో మెక్సికో తన సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. టెక్సాస్లోని ఎల్ పాసో సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున శిబిరాలను నిర్మిస్తోంది.